అందరికీ నమస్కారము. తోటకూర కర్రీ చాలా రకాలు చేసేసుకోవచ్చు. పప్పులో కానీ, పులావ్ కానీ, టమాటా వేసి వండుకోవడము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎన్నో రకాలు చేసేసుకోవచ్చు. ఇలా వండిన కర్రీ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. తినని పిల్లలకైతే మనం ఇలా కొంచెం వాటర్ మసులుతూ ఉంటే సాల్ట్ వేసేసి శుభ్రంగా కడిగి చేసి పెట్టుకున్న తోటకూరని వేసేయాలి. సగం ఉడికిన తర్వాత మనము ఇంకా స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి కూడా వేసి ఉడకనిచ్చేయాలి. పచ్చిమిర్చి వేసి వండుకోవాలనుకుంటే పచ్చిమిర్చి ఇప్పుడు వేసి ఉడకనియాలి. ఎండుమిర్చి వేసి వండుకోవాలనుకుంటే మనము మామూలుగా తోటకూర ఉడికిన తర్వాత గట్టిగా రుద్దేసేసుకొని తాలింపులో ఎండుమిర్చి వేసేసుకొని వండేసుకోవచ్చు. అలా వండుకోవచ్చు, ఇలా వండుకోవచ్చు. ఒక 20 ఎల్లిపాయలు తీసేసుకొని అందులో ఒక స్పూన్ మనకు జీలకర్ర వేసేసి కచ్చపెచ్చగా దంచి పెట్టేసుకోవాలి పక్కకు. ఉడికిన తోటకూర అయితే మెత్తగా రుద్దేసుకోవాలి. ఈ తాలింపులో ఈ కచ్చపెచ్చ దంచిన ఎల్లిపాయ పేస్టును పసుపు వేసేసి కొంచెం వేగిన తర్వాత ఉడికించిన తోటకూర వేసి మంచిగా ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద వేగనిచ్చేయాలి. ఇలా ఉడికించిన తోటకూర మనకు మరీ బాగా డ్రై అయిపోకుండా తేమతో కూడిన గుజ్జులాగా తోటకూర ఫ్రై లాగా మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులో బాగా లూజు ఉండదు, బాగా డ్రై అయిపోకుండా అన్నంలో కలుపుకోవడానికి కానీ చపాతీలలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డైలీ తినే వాళ్ళైతే రకరకాలు రోజుకొక రకంగా వండేసుకోవచ్చు తోటకూరను. పప్పులోకైనా కానీ చాలా బాగుంటుంది పెద్ద తోటకూర. ఇంకా రోజు తినేవాళ్ళు మనము పచ్చిమిర్చి వేసి ఒకసారి, ఎల్లిపాయ పేస్ట్ మొత్తం వేసి, సాల్ట్ వేసి ఒకసారి ఇలా ఎన్నో రకాలు వండుకోవచ్చు తోటకూరను. ఇలా వండింది అయితే పిల్లలు ఇష్టంగా తినేలా